హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ముగ్గు చూపిస్తుంది అనుకుంటున్నారా? సప్త శనివార వ్రతంలో ఒక రోజండి, ఒక వీక్ ముగ్గులైతే పెట్టేశాను. పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. చిన్న చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. 2 మినిట్సే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఇంకా అదే పూజ అని అనుకుంటారు కదా, రొటీన్గా ఎందుకు అన్నట్లు. అంటే ఎలా పూజ స్టార్ట్ చేశాను, ఎలా ఎండ్ చేశాను, ఇదే ఉందండి, ఇంకేమీ లేదు. నేనైతే నాది ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేసే టయానికి నాకు 8 వారాలు అయితే కంప్లీట్ అయ్యింది. ఒకరోజు చక్కగా వివరంగా నేనైతే మీకు ఎలా పూజ చేయాలి, నేను ఎలా చేస్తాను అనేది అయితే చెప్తానండి. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి దీని మీద. నేను మా సిస్టర్ చెప్పిందనమాట. తను చెప్పిన విధంగానే నేను ఈరోజు వరకు, అంటే ఇప్పటికి 3 టైమ్స్ చేశానండి. 3 టైమ్స్ అలానే చేశాను, ఎందుకంటే మనకి భక్తే ప్రధానం అండి. అలా వీడియోస్ బోల్డ్ పెట్టారు. దాంట్లో ఒకవేళ నా విధానం నచ్చితే కనుక మీరు ట్రై చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే వీడియో చేద్దాం అనుకున్నానండి. ఖచ్చితంగా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ పూజ నేనైతే ఎలా చేస్తాను, ఎలా చేసుకున్నాను అని అయితే చెప్తానండి. ఇంకొక చిన్నది ఏంటంటే లాస్ట్లో అండి, మా గౌతమ్ బుద్ధుడు పగిలిపోయాడు. అప్పుడు తుఫాను వచ్చింది కదండి, గాలి తుఫాను. ఆ టైంలో అయితే, అంటే అక్టోబర్ అండి. ఇంకా చెప్పాలంటే మా బాబు బర్త్డే రోజే అది మేము వెళ్ళి కేక్ తెచ్చేలోపు అదైతే పగిలిపోయిందనమాట. గాలికి ఆ హెడ్ వచ్చేసి అయితే బయట కారిడార్లో ఎక్కడో పడింది. అలా పగిలిపోయింది. సరే వద్దు అనుకుంటే మా వారైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్నాడు. తులసమ్మ పూజ కూడా కంప్లీట్ అండి. ఇంకా మేమైతే తెచ్చామండి. బుద్ధుడిని ప్లేస్ చేశాను. ఒకసారి అది కూడా ఒక లుక్ వేసేయండి, చాలా బాగా అనిపించింది అనమాట. ఈసారి వేరే, అంటే రొటీన్ ఎందుకు అన్నట్లు మార్చామన్నమాట. ఇది కొంచెం నాకు కాస్ట్ కూడా బడ్జెట్లో వచ్చింది. ఓకే, బాగుంది అనిపించింది అనమాట. చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించిందండి. భలే పాజిటివిటీ అనమాట. ఎంటర్ అవ్వగానే అది చూడంగానే హ్యాపీగా అనిపించేటట్టు ఉందన్నమాట. బాగుందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బై బాయ్.